సింగరేణి కార్మికుల ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. బీఆర్ఎస్ అనుబంధ యూనియన్ కు పలువురు రాజీనామా చేశారు. అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజురెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్య రాజీనామాలు చేశారు. రాజీనామాలను కవితకి పంపించారు. శాసనసభ ఎన్నికల్లో పరాభవంతో సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో పోటీ చేయొద్దని కేసీఆర్ సూచించారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా కార్మికులకు ఎలా న్యాయం చేస్తామని నేతలు రాజీనామా చేశారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి సతీష్. ఈ నిర్ణయం అయితే కోల్ బెల్ట్ వ్యాప్తంగా ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బీఆర్ఎస్ అనుబంధ సంఘంగా కొనసాగుతుంది. 2 పర్యాయాలు సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉంది. అయితే ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఈ కోల్ బెల్ట్ ప్రాంతంలో దాదాపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఓటమి పాడడంతో ఆ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈసారి సింగరేణి ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోటీ చేయకుండా ఉండడమే మంచిదని చెప్పి ఆ యూనియన్ సంబంధించిన నేతలకు సూత్రప్రాయంగా మాత్రం సమాచారం అందించినట్టు తెలుస్తుంది. దీంతో ఆ యూనియన్ సంబంధించిన నేతలంతా కూడా 3 కీలకమైనటువంటి నేతలంతా కూడా పార్టీకి రాజీనామాకు సిద్ధమయ్యారు. తమ పదవులకు కూడా రాజీనామాను చేయడం జరిగింది. యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకట్రావుతో పాటు జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కెంగెర్ల మల్లయ్య, వీరు 3 కూడా తమ రాజీనామా లెటర్ను యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కవితకు పంపించడం జరిగింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేయని సందర్భంలో అసలు యూనియన్ నాయకత్వం ఎందుకు అనే భావన మాత్రం ఆ 3 నేతలు వ్యక్తం చేస్తున్నారు. మిర్యాల రాజిరెడ్డితో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అతను కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నాడు. ఈ యూనియన్లో ఖచ్చితంగా యూనియన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కోల్ బెల్ట్ వ్యాప్తంగా సింగరేణిలో టీబీకి యూనియన్కు చాలా పట్టు ఉంది కార్మిక వర్గంలో. అయినప్పుడు కూడా పోటీ చేయవద్దని ఒక నిర్ణయం తీసుకోవడం పట్ల మాత్రం వారంతా కూడా కొంత విభేదిస్తున్నారు. ఖచ్చితంగా పోటీ చేస్తే అనుకూలమైన ఫలితం ఉంటుందని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనియన్ సంబంధించినటువంటి నేతల అభిప్రాయాన్ని అధిష్టానం పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వచ్చేది పార్లమెంట్ ఎన్నికల్లో యూనియన్ ఒకవేళ పరాజయం అయితే కోల్ బెల్ట్ వ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడమే మంచి ఒక నిర్ణయానికి ఇటు అధిష్టానం వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాజీనామాలకు సిద్ధమయ్యారు. రేపు ఉదయం వీరంతా కూడా ఒక మీడియా సమావేశం పెట్టి వారంతా కూడా భవిష్యత్ కార్యాచరణను వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అయితే యూనియన్ కు రాజీనామా చేయడం పట్ల కోల్ బెల్ట్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పార్టీ సంబంధించిన నేతలంతా కొంత అయోమయంలో పడ్డారు. నాయకత్వం లేకుండా యూనియన్ ఎలా ముందుకు సాగుతుందనేది మాత్రం కోల్ బెల్ట్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రైట్ సతీష్, థాంక్యూ.